అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. నీట్ 2025 రాసి అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మెడికల్ రంగంలో కొనసాగే దానికోసం మంచి ఆప్షన్ అన్నట్టుగా అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల కోసం ఒక వీడియో చేసాం. ఆ వీడియోకి సంబంధించి చాలామంది సందేహాలు లేవనెత్తుతున్నారు. జిప్మర్ పాండిచ్చేరిలో ఉన్నటువంటి అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్, దాంతోపాటుగా దానికి ఉన్నటువంటి స్కోప్ గురించి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేసే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. దాంతోపాటుగా చాలామంది అడిగినటువంటి ప్రశ్నలకి విస్తృతంగా ఒకేసారి సమాధానం చెప్పొచ్చు అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఆ క్వశ్చన్స్ అన్నింటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ జిప్మర్ పాండిచ్చేరి గురించి చాలామందికి తెలుసు. మెడికల్ విద్యలో ఇటీవల విడుదలైనటువంటి NIRF ర్యాంకింగ్ చూసినా ఇండియాలోనే టాప్ 4th కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర ప్రభుత్వమే దేశంలో ఎయిమ్స్ లాంటి సంస్థలతో పాటు జిప్మర్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. సో ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అనేక రకాల అవకాశాలు ఉంటాయి. దేశంలోనే అత్యున్నత వైద్య విద్యా సంస్థ కాబట్టి అదనపు సదుపాయాలు కూడా ఉంటాయి. సో ఇలాంటి సంస్థల్లో చదవడం ద్వారా మెరుగైనటువంటి ఫ్యూచర్కి అవకాశం ఉంటుంది. అందుకే నీట్లో టాప్ స్కోరర్లందరూ MBBSలో చేరేదానికి ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్లో ఒకటిగా జిప్మర్ కూడా కనిపిస్తుంది. 2023 ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకర్ కూడా జిప్మర్లోనే చేరారు. అంటే అంతగా ఆ ఇన్స్టిట్యూషన్కి ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ఇన్స్టిట్యూషన్ పాండిచ్చేరిలో ఉంది. పాండిచ్చేరి సహజంగానే ఒక మంచి టూరిస్ట్ స్పాట్, ఫ్రెంచ్ వారి ఆధ్వర్యంలో అభివృద్ధి అయినటువంటి ప్రాంతం, అనేక రకాలుగా అందమైన బీచ్లు, ఇతర అనేక అనుభూతులు పొందేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. సో ఒకవైపు భౌగోళికంగా పాండిచ్చేరి తెలుగు రాష్ట్రాలకి దగ్గరగా ఉండడం ఒక సానుకూల సంకేతం అయితే, అక్కడ ఉన్నటువంటి టాప్ ఇన్స్టిట్యూషన్లో చదివేదానికి అవకాశం రావడం మరొక అద్భుతమైనటువంటి ఘనతగా చెప్పాల్సి ఉంటుంది. సో ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ వాస్తవానికి మెడికల్ రంగంలో ఇప్పుడు చాలా ఇమేజ్ ఉన్నటువంటి, డిమాండ్ పెరుగుతున్నటువంటి కోర్సు. ఇది 2019 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక విధానంగా తీసుకుని అన్ని ఇన్స్టిట్యూషన్స్లో స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఇప్పుడు AHS కోర్సెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే పారామెడికల్ కోర్సెస్ అనే పేరుతో పిలుస్తున్నారు. పారామెడికల్ కోర్సులు కాదు, అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులనే పిలవాలి అంటూ కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా పేర్కొంది. సో ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి అనేక క్యాంపస్ల్లో అందుబాటులో ఉన్నప్పటికీ ఇందులో టాప్ ఇన్స్టిట్యూషన్లో చదవడం అన్నది ఒక మంచి అవకాశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే జిప్మర్ లాంటి సంస్థల్లో క్లినికల్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి అనుభవాలు వాళ్ళ కెరీర్లో ఎదిగేదానికి ఉపయోగపడుతుంది. ఏ బ్రాంచ్ అయినా, ఏ కోర్సులో అక్కడ డిగ్రీ చేసినప్పటికి కూడా చాలా మంచి భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక జిప్మర్ పాండిచ్చేరి ముందే చెప్పినట్టుగా దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అందరూ అప్లై చేసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి 22వ తారీఖు వరకు మాత్రమే గడువు ఉంది. తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు ఎవరూ చెల్లించాల్సిన పని లేదు. రిజిస్ట్రేషన్ చేసుకుని ఫ్రీగానే మీ అప్లికేషన్స్ అప్లోడ్ చేసి మీరు అప్లై చేసుకుంటే అందులో ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా ఆ అడ్మిషన్ ప్రాసెస్కి, కౌన్సిలింగ్కి పిలుస్తారు. కౌన్సిలింగ్ అయిన తర్వాత మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులు కూడా చాలా తక్కువ ఉంటాయి. బహుశా ఏడాదికి ట్యూషన్ ఫీజు దాదాపు 12,000 రూపాయలు, హాస్టల్కి, మెస్కి అంతా కలిపి 35,000 రూపాయలు, అంటే 50,000 రూపాయలతోనే ఒక్కొక్క ఏడాది కోర్సు పూర్తయిపోయే అవకాశం ఉంటుంది. అంటే 3 ఏళ్ల కోర్సు చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ 4వ ఏడాది పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే మళ్ళీ ఈ 3 ఏళ్ల పాటు చెల్లించిన ట్యూషన్ ఫీజు మొత్తాన్ని మళ్ళీ 4వ ఏడాది సంపాదించే అవకాశం కూడా ఈ AHS కోర్సుల్లో విద్యార్థులకి జిప్మర్ పాండిచ్చేరి కల్పిస్తుంది. సో చాలా తక్కువ ఫీజులు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి కోర్సులు, మంచి విద్యా సంస్థ. అలాంటి అవకాశాన్ని ఎవరు మిస్ కావద్దు. ఇంక చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్లో ముఖ్యమైనది ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తే ఛాన్స్ ఉంటుంది అనేది. వాస్తవానికి ఈ AHS జిప్మర్ కోర్సుల్లో ఎక్కువ మంది కేరళైట్స్ పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా కాలంగా జిప్మర్లో ఉన్నటువంటి AHS కోర్సుల ప్రాధాన్యత, అక్కడ చదివితే లభించేటువంటి అవకాశాలు
చాలా గుర్తెరిగారు, అందుకు తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మొత్తం బీఎస్సీ నర్సింగ్ కోర్సులకైతే దాదాపుగా కేరళ వాళ్ళే ఉంటారు 80% అన్నట్టు. మిగిలినటువంటి కొద్దిమంది మాత్రమే అక్కడ తమిళనాడు ఇతర ప్రాంతాల వాళ్ళు ఉంటారు. మొత్తంగా చూస్తే కేరళ సంబంధించినటువంటి విద్యార్థుల సంఖ్య జిప్మర్లో ఏహెచ్ఎస్ కోర్సుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో కాబట్టి మీరెవరైనా తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఈ ఏహెచ్ఎస్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 400+ మార్క్స్ ఉంటే మీకు చాలా మంచి కోర్సు దక్కేదానికి ఛాన్స్ ఉంటుంది. 400+ ఓపెన్ కేటగిరీ. ఓబీసీ అయితే 360, 370+ ఉంటే గనక మీకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఎస్సీ అయితే 320, ఎస్టీ అయితే 300+ స్కోరు నీట్ 2025లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ కోర్సులు ఇంట్రెస్ట్ ఉంటే ప్రయత్నం చేయొచ్చు. సో కాబట్టి జిప్మర్ పుదుచ్చేరికి సంబంధించినటువంటి దాంట్లో ఏహెచ్ఎస్ కోర్సులు చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. 22వ తారీఖు వరకు మాత్రమే గడువు ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి బ్రాంచెస్ మళ్ళీ బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది, 4 years కోర్స్. అది 3.5 years కోర్స్ చేయాలి. 6 months ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్లో దానికి కూడా స్టైఫండ్ అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి 4 years కోర్స్, ఇవన్నీ కూడా 4 years కోర్సెస్. ఇక్కడ మిగిలినటువంటి బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్సెస్ మంచి కోర్స్, చాలా ఫ్యూచర్ ఉంటుంది. మెడికల్ ల్యాబొరేటరీ సంఖ్య పెరుగుతున్నప్పుడు జిప్మర్ లాంటి చోట చేసినటువంటి అనుభవం చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచి అవకాశాలు అందుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఎనస్థీషియా టెక్నాలజీ, ఎనస్థీషియాతో పాటుగా ఓపెన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. 2 కోర్సుల్లో కూడా ఏ కోర్సు చేసినప్పటికీ కూడా మనం పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. ఎయిమ్స్ లాంటి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లో పీజీ చేయొచ్చు, లేకుంటే మంచి ఉద్యోగాలు కూడా సంపాదించే ఛాన్స్ ఉంటుంది. చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈ 2019 అంటే దాదాపు 6-7 ఏళ్ల క్రితం మొదలైనటువంటి కోర్సులే కాబట్టి ఇప్పుడు ఈ కోర్సులు పూర్తి చేసినటువంటి వాళ్ళకి ఇంకా డిమాండ్ కొనసాగుతుంది. కేవలం ఇండియాలోనే కాదు, అబ్రాడ్లో కూడా చాలా రకాల అవకాశాలు దక్కుతున్నాయి. సో కాబట్టి ఈ కోర్సులు చాలా తక్కువగానో ఎంబీబీఎస్తో పోలిస్తే చిన్నవిగానో ఎవ్వరూ అనుకోవడానికి వీల్లేదు. చాలా మంచి అవకాశాలు ఈ కోర్సులు చేసినటువంటి వాళ్ళకి దక్కుతున్నాయి. సో బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ అందరికీ తెలుసు, ఆప్థమాలజీకి సంబంధించినటువంటి ఈ కోర్సులో ఎవరు టెక్నీషియన్గా ఈ 4 ఏళ్ల కోర్సు చదివినటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి ఛాన్సెస్ పెరుగుతున్నాయి. కార్డియాక్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఇది చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. టెక్నీషియన్ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ఈ కోర్సులు చేసినటువంటి వాళ్ళలో సగం మంది వరకు మళ్ళీ జిప్మర్లోనే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ సంస్థలో, కేంద్ర ప్రభుత్వంలో గ్రేడ్ 6, 7 ఆ రేంజ్లో ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే మాత్రం ఈ కోర్సులు మిస్ కాకండి. దాని తర్వాత డయాలసిస్ థెరపీ టెక్నాలజీ, డయాలసిస్ చాలా డిమాండ్ పెరుగుతుంది. అదే కదా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అండ్ బ్లడ్ బ్యాంకింగ్, బ్లడ్ బ్యాంక్స్ నిర్వహణ సంబంధించినటువంటి కీలకమైనటువంటి టెక్నీషియన్స్. మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఎంబీబీఎస్ తర్వాత పీజీలో ఈ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీకి ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సుల్లో ఇదొకటి. అక్కడ న్యూరో టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ లేటెస్ట్ డెవలప్ అవుతున్నటువంటి కోర్సులు. అదేవిధంగా ఫెర్ఫ్యూజన్ టెక్నాలజీ చాలా మంచి ఆప్షన్స్, అవకాశాలు ఉన్నటువంటి కోర్సు. రేడియోథెరపీ టెక్నాలజీ, ఇవన్నీ ప్రతి 11 రకాల ఆ అవకాశాలు కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ 4 years కోర్సెస్. 3 years పాటు కొన్ని కోర్సులకి, 3.5 years పాటు కొన్ని కోర్సులకి మీరు చదవాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మీరు నేరుగా అనుభవాన్ని సంపాదించే అవకాశం జిప్మర్లో కేటాయిస్తారు. సెకండ్ ఇయర్ నుంచి అయితే పూర్తిగా మీరు ఓటీకి వెళ్లాల్సి ఉంటుంది. సో అట్లా మీరు చాలా మంచి అనుభవాన్ని ఆ తక్కువ కాలంలోనే మంచి అనుభవాన్ని సాధించి మంచి టెక్నీషియన్గా ఎదిగేదానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. అయితే సీట్ల సంఖ్య చాలా తక్కువ, అన్నీ కలిపి మొత్తం 195 సీట్లు మాత్రమే ఉన్నాయి. దాంతోనే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. తెలుగు వాళ్ళకి తెలియకపోవడం వల్ల అందులో పెద్దగా ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు ప్రయత్నం చేస్తే ఇది చాలా చాలా మంచి ఫ్యూచర్ సాధించేదానికి ఛాన్స్ ఉంటుంది. నీటు 1-2 సార్లు ట్రై చేసి మిస్ అవుతుంది, రావట్లేదు అనుకున్నటువంటి వాళ్ళందరికీ ఇది చాలా చాలా మంచి ఆప్షన్ అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు, ప్రయత్నం చేయండి. మీరు ఆశించినటువంటి బ్రాంచుల్లో అవకాశం వస్తే మిస్ చేసుకోకుండా చదవండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి ఈ ఏహెచ్ఎస్. ఇక్కడ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో చదివేదానికన్నా
నేరుగా జిప్మర్ లాంటి సంస్థల్లో చదవడం వల్ల వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ వేరుగా ఉంటాయి. మీకు అక్కడ లభించేటువంటి ఎక్స్పోజర్ చాలా భిన్నంగా ఉంటుంది. పైగా ఈ కోర్సులు చెప్పేటువంటి ఫ్యాకల్టీ కూడా పూర్తిగా జిప్మర్లో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చెప్పినటువంటి ఫ్యాకల్టీనే ఉంటారు. చాలా టాప్ మోస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్లో అనేక రకాలుగా ప్రయోగాలు చేసినటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మీకు టీచింగ్ చేస్తారు, ఫ్యాకల్టీగా ఉంటారు. కాబట్టి చాలా మంచి అవకాశం, చాలా మంచి ఎక్స్పోజర్ దక్కేదానికి ఛాన్స్ ఉన్నటువంటి కోర్సులు. అన్ని రకాలుగాను స్టూడెంట్ భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి కోర్సులు. ఆసక్తి ఉంటే మాత్రం వదలకుండా ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలున్నప్పుడు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తంగా జిప్మర్లో ఉన్నటువంటి ఏహెచ్ఎస్ కోర్సుల అందుబాటులో ఉన్నటువంటి బ్రాంచెస్, దానికి ఉన్నటువంటి స్కోప్, దానికి ఉన్నటువంటి అవకాశాలు, జిప్మర్కు ఉన్నటువంటి క్రెడెన్షియల్స్, ఇలాంటివన్నిటికి సంబంధించినటువంటి విషయాలు. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలాంటి ఇంకా చాలామంది విద్యార్థులకు చేరేదానికోసం ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.